అసలు నిన్న గొడవ ఏంటండి, సీఎంఓ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవాల్సిన చైర్లో గుడివాడ అమర్నాథ్ గారు కూర్చున్నారు. ఇప్పుడు మొత్తం సీఎంఓ ఆఫీస్తో పాటుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం వారు ఉంటారో వీళ్ళందరూ మా ఓడు, మా లీడర్, మా కింగ్ చైర్లో నువ్వు కూర్చుంటావు అని చెప్పి వాళ్ళందరూ ఒక రకంగా ఉడికిపోతున్నారన్నమాట. అంటే ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఇక ఎంక్వైరీ కూడా ఇచ్చారు. అయితే ఎందుకు కూర్చున్నాడా గుడివాడ అమర్నాథ్ అనేది రావాల్సి ఉంది ఇంకా. అయితే అసలు నిన్న అక్కడ కార్యక్రమం ఏంటంటే విర్చువల్గా కంపెనీలని ఆవిష్కరిస్తాను అని ఏదో జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం పెట్టడం. అయితే ఆ కార్యక్రమం ముందుకు సాగపోవడంతో ఏదో బిజీ స్కెడ్యూల్ అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి అంటే, ఇప్పుడు సహజంగా సీఎం కుర్చీలో ఎవరో కూర్చోకూడదంటే కూర్చోకూడదు, కానీ ఏమో పొరపాటును కూర్చున్నాడేమో, ఆ ఫోటో తీసుకుని ఇప్పుడు అంత రాద్ధాంతం చేసేయడం ఏంటో అర్థం కాలే. ఇదే మాదిరిగా గతంలో కూడా మీరు చూసారు, టిక్టాక్ దుర్గారావు ఎవరినో వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫోటో తీసి వదిలేరు. మరి అప్పుడు లేనిది ఇప్పుడు పాపం గుడివాడ అమర్నాథ్ మీదకే ఎందుకు ఇలాగా బీసీల మీద కక్ష సాధిస్తున్నాడు జగన్? మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటున్నారు. అంతకుముందు దుర్గారావు కూర్చున్నాడు, ఇప్పుడేమో గుడివాడ అమర్నాథ్ కూర్చున్నాడు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్కి ఇంతవరకు సీట్ ఇవ్వాల. ఇప్పుడు 6 జాబితాలు ప్రకటించారు, 64 మందికి మార్పులు చేర్పులు చేసిన దాంట్లో 42 మంది సీటు చించేశారు. నా సీటు సంగతి తేల్చలేదు కాబట్టి నీ సీట్లో నేను కూర్చుంటా అని చెప్పి గుడివాడ అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి సీటుకే ఎసరు తెచ్చాడా. ఇప్పుడు దీనివల్ల జగన్ సీఎం సీటు చిరుగుద్దా, లేకపోతే అమర్నాథ్ మంత్రి సీటు చిరుగుద్దా, లేదు అసలు అసెంబ్లీ సీటే క్యాన్సిల్ అవుద్దా? ఇప్పుడు అమర్నాథ్తో జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధమైనటువంటి చర్యలు చేపడతాడు? జగన్మోహన్ రెడ్డి సీటు కూర్చుంటే మరి ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన అన్నీ పట్టించుకుంటాడు. తనకన్నా హైట్ ఉన్నవాడిని చూసి తట్టుకోలేడంట. నీకు తెలుసు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా జలదీక్ష ఏదో చేస్తే అప్పుడు జీవిత, రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. హీరో రాజశేఖర్ ఆయన ఏంటి కొంచెం నల్ల కళ్ళజోడు, జీన్స్ ప్యాంటు వేసుకుని వచ్చాడు హీరో కాబట్టి. మామూలు అతను ఎప్పుడు అలాగే ఉంటాడు. రాజశేఖర్ కొంచెం ఫ్యాషన్గా ఉంటాడు. ఆయన వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎగాదిగా చూశాడు. ఇంకా అంతే, ఆ చీటీ జరిగింది. నా ముందు జీన్స్ ప్యాంటు, నల్ల కళ్ళజోడు, నా పక్కన కూర్చోవటం ఏంటి అనేది ఇక జీవిత, రాజశేఖర్ అక్కడి నుంచి బయటకు వచ్చేయటం నీకు తెలుసు. ఆ తర్వాత స్టోరీ అంతా కూడా. అట్లాగే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ నిన్న సీఎం కుర్చీలో కూర్చోవటం ఏంటి, ఇప్పుడు ఎవరి సీటు చిరుగుద్ది అంటే ఇప్పుడు సరదా కూర్చుని ఉంటాడు అంటారా? ఏదో కొంచెం ఫోటో స్టిల్ కాదు సుబ్బు. మామూలుగా ఏంటంటే నిన్న ఒక ఎపిసోడ్, ఒక కొత్త సినిమా ఏదో పెట్టారు. ఇక అయిపోతుంది కదా పీరియడ్, ఇంకేముంది, ఇంకా 2 నెలల్లో రాజు ఎవరో రెడ్డి ఎవరో నీకు ఒక పక్క ఓటమి నీకు స్పష్టంగా కనపడుతోంది. ఏదో ఒక డ్రామా చేద్దామని ఒక 4,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, కంపెనీలు ఏదో మొత్తానికి ఇచ్చారు. స్క్రిప్ట్ బాగానే సజ్జల గారు రాసి పంపారు. ఆ స్క్రిప్ట్ డైరెక్షను మరి లేకపోతే అక్కడ యాక్షను కొంచెం దెబ్బతిందనమాట. ఆ కంపెనీ వాళ్ళు ఓనర్లు ఎవరు ఓనర్లు రాలేదు అని తెలిసి సీఎం గారు అలిగారు. విశాఖ సమ్మిట్, మామిడి తాండ్ర, నూడిల్స్, ఆవకాయ పచ్చడి వేసుకునే వాళ్ళు, అది కాదు కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఓనర్స్ ఎవరు రాలేదు కంపెనీలు అనేసరికి ఈయన బిజీ షెడ్యూల్, నేను రాను అని చెప్పి ఏదో వంక చెప్పారు. ఇక అప్పుడు ఆయన ఏం చేయాలో తెలియక మన కోడిగుడ్డు మినిస్టరు ఎవరు గుడివాడ అమర్నాథ్ కూర్చుని వర్చువల్ శంకుస్థాపనలు, వర్చువల్ ప్రారంభోత్సవాలని అన్నీ అతను చేస్తే మన ధూళిపాల నరేంద్ర ఊరినే ఉండొచ్చు కదా, ఆయన ఏంటి ఆ ఫోటోలు చూసి అప్పుడే దాని మీద ఫేస్బుక్లో ఏదో పెట్టేసరికి ఒకసారి భూకంపం వచ్చింది. అట్టయ్యారు మొత్తం ఫ్యాన్స్, జగన్ నరేంద్ర పోస్ట్ దెబ్బకి ఏమైపోయింది, సీఎం గారు సీరియస్ అవ్వటం, సీఎంఓ స్పందించటం, జీఏడీకి నువ్వు అన్నట్టు ఏదో మెమో ఇచ్చి అసలు ఎక్కడ జరిగింది, ఎవరు కూర్చోబెట్టారు, ఒకవేళ కూర్చున్నా ఆయన సీటు వదిలిపెట్టి కదా కూర్చోవలసింది, మంత్రి గారికి తెలియకపోయినా మీరేం చేస్తున్నారని చెప్పి ఆ జీఏడీ సెక్రటరీని సీఎంఓ మన ధనంజయ రెడ్డి గారు తెలుసు కదా వాయించి వదిలిపెట్టేసినట్టున్నారు.
ఇప్పుడు కోడిగుడ్డు మంత్రి ఏమైపోయింది, ఆమ్లెట్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ నిజంగా అంటే నాకు తెలీదు, ఇప్పుడు నిజంగా ఆయన ఇంటెన్షనల్లీ కూర్చున్నాడు అనుకోండి గుడివాడ అమర్నాథ్, మరి ఏంటి పరిస్థితి, ఏం చేస్తారు వీళ్ళు ఇప్పుడు? అంటే మరి ఆయన సీట్ ఇవ్వలేదు ఇంతవరకు. నువ్వు నా ఎమ్మెల్యే సీట్ నువ్వు ఎందుకు తేల్చలేదు, మినిస్టర్ సీట్ పరిస్థితి ఏంటి, కాబట్టి నీ సీఎం సీట్ నేను లాగేసుకుంటే పోలా అన్నాడు అనుకుంటా. ఇప్పుడు ఏంటంటే కోడిగుడ్డు మంత్రి నీకు తెలుసు ఏది హైదరాబాద్లో ఆ ఫార్ములా రేసుకొచ్చి మైకులు వాళ్ళు గొట్టం పెట్టేసరికి ఏంటి, ఏం సార్ ఇక్కడ వీళ్ళు ఫార్ములా రేస్ కూడా పెట్టారు, మీ పరిస్థితి ఏంటి అంటే ఏమన్నాడు, కోడి నుంచి కోడి రాదు, కోడి నుంచి గుడ్డు వచ్చుద్ది, ఆ గుడ్డు పొదగాలి, ఇంకా చాలా పని ఉంది, ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు పెద్దదవ్వాలి ఏదో చెప్పాడు. ఇక ఆ దెబ్బకి ఈయన కోడిగుడ్డు మంత్రి అనే పేరు వచ్చేసింది. గుడివాడ అమర్నాథ్ ఇది ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మొదటిసారి గెలిచాడు. ఒక 2 ఏళ్ళ నుంచో ఏడాదిన్నర నుంచో సెకండ్ టర్మ్ మంత్రి పదవి ఇచ్చారు. గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత నీకు ఇండస్ట్రీస్ ఇచ్చారు. పరిశ్రమల మంత్రి అయిన దగ్గర నుంచి ఇక ఇతను ఒక పెద్ద అధ్యాయమే అన్నమాట ఈయన స్టోరీ. ప్రతి మంత్రి ఆణిముత్యమే కదా. ఎవరు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఒక్కొక్క మంత్రి అసలు మామూలు వజ్రాలే అన్నమాట, నవరత్నాల. ఆ నవరత్నాలు ఎటు గాలికి పోయాయి, 175 రత్నాలు. ఇప్పుడు వీళ్ళది రాజకీయ కుటుంబం. ఎవరు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళ నాన్న కూడా లోక్సభ సభ్యుడు, నీకు అసెంబ్లీకి కూడా పనిచేశారు, ఆయన మంత్రి కూడా. ఎవరు, గురునాథరావు. వీళ్ళ అమ్మ కూడా నాగమణి ఏదో ఉంటుంది పేరు, ఆమె కూడా ఎమ్మెల్యేగా చేసింది. సరే అటు ఇటు జంపింగ్ జిలానీలే. ఎట్లా కొన్నాళ్ళు కాంగ్రెస్, వాళ్ళ నాన్న కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత వీళ్ళు తల్లి కొడుకులు తెలుగుదేశంలోకి వచ్చారు. ఇక మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి మంత్రి గారికి ఇంతవరకు సీటు కన్ఫర్మ్ చేయకపోతే మరి కోడిగుడ్డు మంత్రి అయిన కోపం వస్తుంది కదా. దాని దెబ్బకి నిన్న సీఎం గారి సీట్లో కూర్చున్నాడు అనమాట. సీఎం సీట్లో కూర్చోగానే ఇక ఒకసారి తాడేపల్లి ప్యాలెస్, మరి మేడం గారి కోపం వచ్చిందా లేకపోతే సార్కే కోపం వచ్చిందా, మొత్తానికి సజ్జల సినిమా ఈ విధంగా బూమరాంగ్ అయింది. ఒక రకంగా కంపెనీలో రాలేదు కానీ మనవాడికి తిట్లు అయితే వస్తున్నాయి. అంటే విశాఖ సమ్మిట్లో 12 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు. అసలు ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క కంపెనీ వీళ్ళు తెచ్చామని చెప్పుకోగలరా? ఏమన్నా ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? ఒకవైపు ఏమో చెల్లి షర్మిల ఉతికి ఆరేస్తుంది. ఏంటి, ఏం తెచ్చావు జగనన్న, నువ్వు 5 ఏళ్లలో నువ్వు తెచ్చింది ఏంటి, నువ్వు కల్పించిన ఉద్యోగాలు ఏంటి అని నిలదీస్తోంది అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో వైఫల్యాల వెల్లువలో కొట్టుకుపోతున్నాడు. తెలుగుదేశం జనసేన సునామీగా మారింది, ఒక ప్రభంజనం వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఎపిసోడ్ ఉంది చూసావా, ఏది సీఎం కుర్చీలో గుడివాడ అమర్నాథ్ అనేది ఇప్పుడు ఇవాళ చర్చనీయాంశం అన్నమాట. ఎవరి సీటు జరుగుద్దంటావు నువ్వు చెప్పు, సీఎం సీటు జరుగుద్దా, అమర్నాథ్ సీటు జరుగుద్దా? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా 2 సీటీలు జరిగేదట్టే ఉన్నాయి. మొత్తం వైసీపీ సీటే చించేశాడా కోడిగుడ్డు మంత్రి?